ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వర్ణం మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి శుక్రుడు. మేషరాశిలోని గురు సంచార స్థితి సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక అది మంచిది అనిపించినప్పుడైతే దాన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న వాటికి ఆందోళన చెందకుండా దీర్ఘకాలికమైనటువంటి సలహాలు, సూచనలతో, ప్రణాళికలతో మీరు ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. సప్తమంలో శుక్రుడు స్వక్షేత్రకారకుడు అవడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ యోగము, ప్రేమికుల మధ్య సయోధ్య, నూతనమైన గృహాలు, వాహనాలు కొనుగోలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు మీకు చాలా శుభసూచికమని చెప్పి గమనించగలగాలి. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విశేషంగా భాగ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి సంచారం చేయడం వలన, బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ యోగదాయకమని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శనేశ్వర స్వామి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి భూములు, పెట్టుబడులు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, హోటలు, గృహ భవన నిర్మాణాలు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.